హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలోకి ఎవరైతే అడుగు పెట్టాలనుకుంటున్నారో వారు చేయవలసిన మొట్టమొదటి స్టెప్ ఏదైనా ఉంది అంటే ఆస్క్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఏ విషయం మీద అంటే ఈ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీని నేను చూస్ చేసుకున్నానా, చాయిస్లో ఎంచుకున్నానా అనే విషయాన్ని మీరు పక్కాగా మిమ్మల్ని మీరు అడగాల్సినటువంటి క్వశ్చన్. చూస్ చేసుకోవడం అంటే ఏంటి, చాయిస్లో ఎంచుకోవడం అంటే ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చాలామంది చూస్తూ ఉంటాం. డాక్టర్ అవుతాను, ఇంకొక పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అవుతాను, పోలీస్ అవుతాను అని మీ బ్రెయిన్లో ఏదైతే చిన్నప్పటి నుంచి ఒక అంశం అనేది మీ బ్రెయిన్లో నలుగుతూ ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవడం అంటారు. అలా కాకుండా చాయిస్ అంటే ఏంటి అంటే, సో నేను ఒక మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను, అక్కడ బాగాలేదు, అక్కడ నుంచి వేరే ఏదైనా సూపర్వైజర్ కింద వేరే వర్క్ వెళ్ళాను, అక్కడ నచ్చలేదు, ఈ రెండు బాగాలేదు కదా అప్పుడు నేను విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీకి వస్తాను, ఈ రెండు బాగాలేదు కదా నేను వేరే మార్కెటింగ్ ఫీల్డ్కి వెళ్తాను. ప్రొఫెషన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఏది దొరకకపోతే వేరొక వచ్చిన దాంట్లోకి మనం మూవ్ అవడం, దాన్ని చాయిస్ కింద మనం చెప్తాం అనమాట. ఓకే, చూస్ చేసుకున్నారా, చాయిస్లో ఎంచుకున్నారా అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మీ యొక్క బ్రెయిన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను చూస్ చేసుకున్నానా, చాయిస్లో ఎంచుకున్నానా అనే విషయం మాత్రం మీరు అడగాల్సి ఉంటుంది. అదేవిధంగా సో ఒక్కసారి మీరు ఈ విషయాన్ని మీరు చూస్ చేసుకున్నారు, చాయిస్లో తెలుసుకున్నారు అనే విషయాన్ని మీరు క్లారిఫై తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఎక్కడ నేర్చుకోవాలి, అదేవిధంగా ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఎక్కడ నేర్చుకోవాలి, నేర్చుకోవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి. విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి. అంటే మీకు బయట మార్కెట్లో చూపించే విధంగా బయట చాలా చాలా ఇన్స్టిట్యూట్లో కానీ బయట కొన్ని మార్కెట్లో చాలా చాలా ప్లేసెస్లో మనకి విఎఫ్ఎక్స్ వర్క్ అని నేర్పుతున్నారు. అంటే ఇట్స్ మీన్స్ దాంట్లో మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఇంత పెద్ద బ్రౌచర్ ఇస్తారు. ఈ బ్రౌచర్లో మీకు దీంట్లో విఎఫ్ఎక్స్ కోర్స్ అని, అడ్వాన్స్ విఎఫ్ఎక్స్ కోర్స్ అని, అదే డిప్లొమా విఎఫ్ఎక్స్ కోర్స్ అని చెప్పి చాలా చాలా ఉంటాయి. దాంట్లో మీకు నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో అసలు ఎలాంటి వర్క్స్ జరుగుతాయి. సో ఏ వర్క్స్కి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ వర్క్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఏ వర్క్స్కి ఎక్కువ శాలరీస్ ఉంటాయి, ఏ వర్క్స్కి ఎక్కువ బర్డెన్ ఉంటుంది, ఏ వర్క్ అనేది క్రియేటివ్ వర్క్. సో వీటిలో కూడా కొన్ని క్రియేటివ్ వర్క్స్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ వర్క్స్ ఉంటాయి. అసలు టెక్నికల్ వర్క్ అంటే ఏంటి, క్రియేటివ్ వర్క్ అంటే ఏంటి, వీటన్నిటిని ఎలా చూస్ చేసుకోవాలి. సో దీన్ని రైట్ పర్సన్ ఎవరైనా అడగాల్సి ఉందా, ఒకవేళ మనమే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకవేళ అతన్ని అడిగే ఫలం అయితే కనుక ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి. మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్, ఇట్స్ మీన్స్ 95% ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తే మనం నోరెళ్ళ పెడతాం తప్ప మనం అడిగే క్వశ్చన్ వాళ్ళు సమాధానం చెప్పరు. అండ్ ఇంకా ఫైనల్గా అడిగేంత డమ్ము మన దగ్గర లేదు. అంటే ఏం అడగాలో కూడా మనకు తెలియదు కదా, తెలిస్తే అప్పుడు మనం అడుగుతాం. మీరు ఏ కోర్స్ చెప్తున్నారు, మీరు దీంట్లో ఏమేమి టాపిక్స్ మీరు కవర్ చేస్తారు, 3D అంటే ఏంటి, 2D అంటే ఏంటి, 3Dలో మోడలింగ్ చెప్తారా, టెక్స్టింగ్ చెప్తారా, యానిమేషన్ చెప్తారా, లైటింగ్ చెప్తారా, స్కల్ప్టింగ్ చెప్తారా, రిగ్గింగ్ చెప్తారా, యానిమేషన్ చెప్తారా, ఇవన్నీ అడగాల్సి ఉంటుంది. అదే మనకు 2Dకి వచ్చినట్లయితే మీరు ఏ సాఫ్ట్వేర్ చెప్తారు, రోటో చెప్తారా, పెయింట్ చెప్తారా, కాంప్ చెప్తారా, కాంప్లో మళ్ళీ మీరు ఏ టాపిక్స్ కవర్ చేస్తారు, ట్రాకింగ్ చెప్తారా, కీయింగ్ చెప్తారా, స్టెబిలైజేషన్ చెప్తారా, కెమెరా ట్రాకింగ్ చెప్తారా, 2D ట్రాకింగ్ చెప్తారా, లేయర్ కంపోస్టింగ్ చెప్తారా, బ్లెండింగ్స్ అన్ని ప్రాపర్గా చెప్తారా లేదా, ఒక బ్యాక్గ్రౌండ్ని ఫోర్గ్రౌండ్తో బ్లెండ్ చేయాలంటే ఏవైతే మనకి డీఫోకస్ అనేవి, బ్లాక్స్ అనేవి, వైట్స్ అనేవి, గ్రెయిన్స్ అనేవి, క్రోమాటిక్ అబరేషన్స్ అనేవి, సాఫ్ట్నెస్ అనేవి, లైట్ డైరెక్షన్స్ అనేవి, షాడో డైరెక్షన్స్ అనేవి, లైట్ ఇంటెన్సిటీ అనేవి, షాడో ఇంటెన్సిటీ అనేది ఒక నేచర్కి విఎఫ్ఎక్స్ కాంప్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు కాంప్ అంటే ఏంటి, కంపోజిటింగ్ ఆర్టిస్ట్కి ఉండాల్సినటువంటి మెయిన్ టాపిక్ ఏంటి, ఇవన్నీ మనకి చాలా విషయాల వరకు మనకి కవర్ చేయరనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ని నేను ఇవి ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అవి మీకు తెలిస్తే అప్పుడు థర్డ్ పార్టీ పర్సన్ మీరు నాకు చెప్పండి అని అడగలుగుతారు. సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్కి తెలియని విషయం ఏంటంటే, సో కంపోజిటింగ్లో ఎలాంటి టాపిక్స్ అనేవి కవర్ అవుతాయనే విషయం తెలియదు. ఇది చాలా బిగ్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఒక విఎఫ్ఎక్స్ వర్క్గా నేర్చుకోవాలంటే అది కంపోజిటింగ్ అవ్వచ్చు, పెయింట్ అవ్వచ్చు, రోటో అవ్వచ్చు, 3D అవ్వచ్చు. సో దీంట్లో ఏ టా కవర్ అవుతాయి అనేది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి, ఈ రెండు మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఈ రెండింటి గురించి మనకి నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, సో మాకు ఇలాంటి విఎఫ్ఎక్స్ మీద ఇలాంటి డౌట్స్ ఉన్నాయని మీకు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో మీరు నాకు మెన్షన్ చేసినట్లయితే దానికి తగ్గట్టుగా మంచి వీడియో అయితే నేను చేసి పెడతాను. సో ఇలాంటి మంచి విఎఫ్ఎక్స్ రిలేటెడ్ కంటెంట్ని తెలుసుకోవడం కోసం నా విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.